హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి. చూడండి రేపు వినాయక చవితి కదా, మేమైతే వినాయక చవితి దేవునికి పెట్టడానికి సామాన్కి అయితే వెళ్ళామన్నమాట కామారెడ్డి. చూడండి సామాన్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి దేవునికి అయితే అవి చూడండి రేపు దేవునికి పెడతారు కదండి ఆకులు, దోరణాకులు అవి తీసుకుంటున్నాం అన్నమాట. మామిడి ఆకులు ఇట్లా చూడండి చాలా చాలా విపరీతంగా రేటు ఉన్నాయన్నమాట. చూడండి నేను తక్కువ ఉన్నాయి పువ్వు అంటే నాకు ఇస్తుంది అన్నమాట. చూడండి చూసారా ఫ్రెండ్స్, ఒక్క పువ్వు వేసి నేను అవుతున్నాను మా ఆయనతోటి. చూడండి మరి చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయండి రేటు. చూడండి చేతికి ఇచ్చే కంకణం కూడా తీసుకున్నామన్నమాట. చూడండి ఇంకొక అన్నయ్య కూడా కొనుక్కుంటాడు అక్కడ అవి పువ్వులు, రేపు దేవునికి పెడతారు కాబట్టి తీసుకుంటామన్నమాట. రేట్ ఎక్కువ చెప్తే నేను అంత రేటు కాదని చెప్పాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసామని చూడండి మొక్కజొన్నలు పోతున్నాయి. చూడండి వీళ్ళందరూ అయితే అక్కడ అన్ని పెడుతున్నారు, రాలేదు గిరాకీ. చూడండి రేపు కొబ్బరికాయలు కావాలి అవసరం కదా, స్టాక్ అయితే ఫుల్ వచ్చిందన్నమాట. చూడండి కొబ్బరికాయ అయితే చాలా తీసుకెళ్తున్నారు ట్రబ్బులతోటి. చూడండి మేమైతే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తామన్నమాట. చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి చాలా పబ్లిక్ ఉన్నారన్నమాట. చూడండి అందులో ఇంక మేకలు ఒకటి. చూడండి అక్కడైతే మొత్తం కూరగాయలు అమ్ముతున్నారు. చూడండి జామకాయలు, చూడండి అక్కడ సరి పొప్పడ పండ్లు అన్నీ ఉన్నాయన్నమాట, మారటి పండ్లు. చూడండి ఫ్రెండ్స్ వినాయకుల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వినాయకులు చూసారా చాలా రేటు ఉన్నాయన్నమాట. రేటు బాగా చెప్పారు. చూడండి టోటల్ ఇవన్నీ వినాయకులు అన్నమాట. చూడండి మేమైతే టోటల్గా వినాయకుల దగ్గరికి వెళ్ళాము. చూడండి తీసుకుందామని వెళ్ళాము, రేటు బాగా చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వినాయకుల దగ్గరికి వచ్చామన్నమాట. చూడండి అవి ఇంకొక రేట్ ఎక్కువ చెప్తున్నాడు పెద్దని. చూడండి ఇక్కడ అవన్నీ అమ్మేస్తున్నారు అన్నమాట, రేపు దేవునికి వారు తీసేగా సామాను. చూడండి మేము ఇంకొక దగ్గరికి వచ్చామన్నమాట వినాయకుల దగ్గరికి. చూడండి వినాయకులు అయితే చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి. కొన్నిటికైతే కలర్స్ వేయలేరు అన్నమాట, మట్టి గణపతి అలాగనే ఉన్నాయి. చూడండి చాలా రేట్ చెప్తున్నాం, మా ఆయన అయితే అడుగుతున్నాడు అక్కడ ఉండి. చూడండి చాలా అంటే చాలా ఆ బుచ్చిదే చాలా రేట్ చెప్పారన్నమాట. చూడండి ఇవైతే వచ్చేసి రేపు దేవుని పక్క పొంటి పెడతారు కదా ఎద్దులు. చూడండి రేపు డెకరేషన్ ఎంత పెద్దగా వేశారో చూడండి. వినాయకునికి అయితే డెకరేషన్ ఎంత పెద్దదిగా ఉంది చూసారా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదిగా ఉంది డెకరేషన్ అయితే, ఇంకా చేస్తూనే ఉన్నారన్నమాట. చూడండి మేమైతే ఇలా ముందుకు వస్తామన్నమాట. అక్కడైతే నేను టమాటాలు తీసుకుంటున్నాను. చూడండి టమాటాలు తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా రష్ ఉన్నారన్నమాట, రేపు పండగ కదా చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి డెకరేషన్ ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి నేను టమాటాలు తీసుకుంటున్నాను అన్నమాట. టమాటాలు తీసుకుంటున్నాను. రోడ్ మొత్తం ప్యాకింగ్, నడవనికైతే ప్లస్సే లేదన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. చూడండి టమాటాలు అయితే జోకేస్తున్నదమ్మే. చూడండి నేను టమాటాలు తీసుకుంటున్నాను అన్నమాట. చూడండి పబ్లిక్ అంటే చాలా కాలు పెడితే కాలు తీరాకుంటున్నారన్నమాట పండగ. చూడండి మొత్తం ఎక్కడ చూడు మొత్తం డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ అప్పటికి చూడండి జోకేస్తుందమ్మే. మళ్ళీ వచ్చేసామన్నమాట వినాయకుల దగ్గరికి. కలర్ఫుల్గా ఎంత బాగా ఉన్నాయి చూడండి. వినాయకులు అయితే చాలా రేట్ చెప్తున్నారు అన్నమాట వీళ్ళైతే, ఎందుకంటే సీజన్ కాబట్టి ఈరోజే తీసుకుంటారు కాబట్టి చాలా రేట్ చెప్తున్నారండి. చూడండి మళ్ళీ కూరగాయల దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఒక వినాయకుడిని చూసారా, చాలా ఇక్కడైతే మొత్తం టోటల్ అయితే వీటికి కలర్స్ వేయలేరనమాట. మట్టి చాలా ఎంత బాగున్నాయి చూసారా, చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి చూసారా. ఇక్కడ ఒక టోటల్గా కలర్స్ వేయలేరన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే వినాయకులు ఎక్కడికైతే వచ్చేసాము చూస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ కనబడుతున్నాయా వినాయకులు మొత్తం టోటల్గా. చూడండి రేపటికి ఫ్రూట్స్ రేపు ఇవన్నీ సామాన్, రేపటికి దేవునికి కావాల్సిన సామాన్ అండి ఇవ్వండి. చూడండి మేమైతే వచ్చేసామన్నమాట. రేపటికి దేవునికి ఏమేమి కావాలో సామాన్ ఆమె కట్టిస్తారన్నమాట. అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టి ఉంచారన్నమాట వాళ్ళు. చూడండి 5 ప్యాకింగ్స్ ఉన్నాయి అందులో. అన్ని దేవునికి వేసే అవి కుంకుమ పసుపు ఇట్లా వేస్తారు కదండి, అవన్నీ ప్యాకింగ్ ఉన్నాయన్నమాట. కుడుక అవన్నీ ఇస్తుంది అన్నమాట ఆమె, కుడుకలు అవన్నీ ఇస్తుంది. నేను ఆమెకు చెప్తానమాట ఏమేమి కావాలో మొత్తం వేసేయని చెప్పాను. వస్త్రం కుడికి ఉంటే ఆమెకు బుట్ట ఇచ్చింది, నాకు బుట్టలో వేస్తుంది అన్నమాట. చూడండి బుట్ట నింపేసింది. చూడండి నాకున్న ఈ సామాన్ మాకు గుగ్గిలం అంటే గుగ్గిలం మా ఇంట్లో ఉందని చెప్పాను నేను, వద్దని వాపస్ ఇస్తానమాట అవి. చూడండి వత్తులు ఇస్తే వత్తులు ఉడక ఉన్నాయని చెప్పాను, వాపస్ ఇచ్చేసాను అన్నమాట. చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు, చాలా అంటే చాలా. చూడండి దేవునికి పరవడానికి బట్ట అంటే మా ఇంట్లో ఉందని చెప్పాను, వద్దని చెప్పాను నేను. చూడండి మళ్ళీ మేము గణపతుల అక్కడికి అయితే వచ్చేసామండి. చూడండి గణపతులు అయితే ఎలా ఉన్నాయి చూడండి. వీటికైతే కలర్స్ ఏవి వేయలేరండి. చూడండి చాలా బాగున్నాయి కదా.
ఈరోజు సీజన్ కాబట్టి ఫ్రూట్స్ కరకు వచ్చేసాము. రేపు మా ఆయన అడుగుతున్నాడు, చాలా రేట్ చెప్పారు. లాస్ట్కి అయితే ఇక్కడైతే కొనేస్తామన్నమాట. చూడండి తీసేసుకున్నామన్నమాట. ఆపిల్స్ ఏమంటారు సేపులు తీసుకున్నాము. చూడండి సేపులు అయితే తీసేసుకున్నాము. చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పువ్వులు తీసుకుంటాం అన్నమాట. చామంతి గులాబీలు తీసుకుంటాము రేపటికి పండక్కి. చూడండి తీసేసుకుంటాము అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే మొత్తం టోటల్గా లైన్ మొత్తం టోటల్గా నిండిపోయినారండి. చూడండి మొత్తం రష్ అంటే చూడండి మొత్తం పువ్వులు అయితే చాలా లైన్గా దాకా ఉండిపోతాయి అన్నమాట. మొక్కజొన్నలు ఇట్లా చూడండి. మేమైతే మళ్ళీ ఇక్కడ గణపతి కాడికి వచ్చేసాము. చూడండి గణపతి ఎలా ఉన్నాయి, అన్ని గణపతులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. చూడండి మేమైతే ఇందులో ఒక గణపతి తీసేసుకుంటాం అన్నమాట. చూడండి నేను లేదు తీసుకోవాలని చూస్తున్నాను గణపతి, ఏది ముడదామన్నా మళ్ళీ డ్యామేజ్ వస్తుంది అన్నమాట అని నేను మెల్లిగా తీసుకుంటాను అన్నమాట. చూడండి గణపతి తీసేసుకుంటాను అన్నమాట. నాకు నచ్చేసింది గణపతి తీసేసుకున్నాము. చూద్దామని ఇలా వచ్చాము, షాప్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి మొత్తం షాపే ఉన్నాయన్నమాట, గణపతుల షాపు. చూడండి టోటల్గా అయితే షాప్ మొత్తం ఉంది. చూడండి వినాయకులు అయితే బుచ్చి గణపతులు ఎలా ఉన్నాయి చూడండి. ఇది మొత్తం షాప్ అన్నమాట. తోడు గణపతులు, బుచ్చి గణపతులు చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను మార్కెట్లోకి వచ్చామండి, బెండకాయలు తీసుకుంటున్నాను. చూడండి నేను ఇంకొక అతను చూడండి మార్కెట్లో ఉడక ఫుల్ ఉన్నారండి, మార్కెట్లో ఉడక ఉన్నారు. రేపటికి తీసుకుంటున్నారు అన్నమాట. వస్తారని చూడండి వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్ నేను బెండకాయలు అనేది తేరేసుకుంటున్నాను. చూడండి లేతలేతాయి. ఇంకొక అతను అక్కడ ఇంకొక బాప ఉడక తీసుకుంటున్నాడు, ఆయన ఎవరో తెలీదు. బెండకాయలు మెల్లగా ఏరుతున్నాడు అన్నమాట. చూడండి అవైతే ముళ్ళులు అయితే కుచ్చుకుంటాయి అన్నమాట. చాలా నొప్పేసినాయి, అయితే ముళ్ళు కుచ్చుకున్నాయి. చూడండి ఎంత జిగురు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను వంకాయలు తీసుకుంటున్నాను. వెరైటీగా ఉన్నాయి ఈసారి వంకాయలని. పురుగు నేడితే పురుగు లేవని చెప్తాడు. చూడండి వెరైటీగా ఉన్నాయి వంకాయలు, తీసుకున్నాను అన్నమాట నేను. చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ దొండకాయలు అక్కడికి వచ్చేసాను అన్నమాట. చూడండి దొండకాయలు తీసుకుంటున్నాను. ఆమెకు చేంజ్ లేవంటే నేను చేంజ్ ఇచ్చాను అన్నమాట. చూడండి దొండకాయలు అయితే తీసుకుంటున్నాను. చూడండి నేనైతే చూడండి ఫుల్ రష్ ఉన్నారన్నమాట. చూడండి ఆమె దొండకాయలు తీసుకుందాం వెళ్ళిపోతుంది, నేను దొండకాయలు తీసుకుంటాను అన్నమాట. లేతలైతే వేరుకుంటున్నాను, దొండకాయలు తీసేసుకున్నాను. ఆమె ఎక్స్ట్రా ఉన్నాయి తీసేస్తుంది అన్నమాట. చూడండి దొండకాయలు, చూడండి దొండకాయ తీసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రేపు పాయసంలోకి దేవునికి కావాల్సిన సీరలకి అయితే తీసేసుకుంటున్నమాట నేను. చూడండి తీసుకుంటున్నాము. చూడండి నిమ్మకాయలు ఉన్నాయి అక్కడ చాలా బాగుంటాయండి. చూడండి అక్కడైతే తీసుకుంటున్నాను అన్నమాట నేను. రేపు ఏమేమి కావాలో పాయసంలో కానీ అవన్నీ ఏరుకుంటున్నాను, తీసుకుంటున్నాను. చూడండి జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి అవన్నీ పాయసంలో కావాల్సినవన్నీ తీసుకుంటాను అన్నమాట. అన్నయ్యకి చెప్పేస్తాను నేను, రేపు కావాల్సినవన్నీ ఇవ్వని చెప్పేస్తాను. అన్నయ్య అయితే ఇచ్చేస్తాడనమాట. చూడండి ఫ్రెండ్స్ చెప్పేస్తుండు. నేను అది ఫుడ్ కలరు వద్దని చెప్పాను. చూడండి అన్నయ్య అయితే రేపు పాయసంలోకి అయితే ఇచ్చేస్తుండనమాట. చూడండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే తీసేసుకుంటున్నాం అన్నమాట వినాయక చవితికి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి.